శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైభ్యశ్చ రాహవే కేతవే నమ. మనకి రాశి ఫలములు, ఈ రాశి ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి, అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా, గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా, ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి మరి వీటికి ఏం చేయాలి, ఏ పరిహారం, ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు, అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు. అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేలిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు ఏమిటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే, పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది. ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది, చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు. అందుకోసం పరిహారాలు చేసుకోవాలి. అంతేకాని ఇవన్నీ ఉత్తది, ఇవన్నీ చాదస్తం అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా, మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని, సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ, అంటే మనకి ఏదైనా లాభం వచ్చేది ఉందనుకోండి, పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ, రాబోయే కష్టానికి ఇవి దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి, రాశి ఫలాలు, అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము, రాశి ఫలాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి. రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి. ఇది ఇందులో అందరివి ఉంటాయి. అంటే ఉద్యోగస్తులు ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, చదువుకునే వాళ్ళకు ఉంటుంది. ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి, చదువుకునే వాళ్ళకి నష్టం ఏంటండి అంటే గుర్తుండకపోవడం చదివింది. అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు. వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది, ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా, కోత మంచిగా కాపు వస్తుందా లేదా, ఇలా అన్ని రకాల వ్యవసాయ రంగం వాళ్ళకి ఉంటుంది. ఇంకా వ్యాపారం కూడా ఉంటుంది. వ్యాపారంలో ఈ నెల మొత్తం మనకు మంచిగా ఉందా లేదా, ఇలా వ్యాపార రంగం కూడాను మనం చూసుకోవచ్చు. ఇలా ప్రతి వారికి కూడాను అసలు ఎలా ఉంటుంది, ఈ మార్చి నెల మొత్తం కూడాను ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మనము జాగ్రత్త పడవచ్చు, లేదు మంచి జరిగితే మనం దాన్ని ఎట్లా స్వాగతించుకొని అనుభవిస్తూ కష్టాన్ని తప్పించుకోవచ్చు. పరిహారాల ద్వారా మనం ఇంకా రాబోయే కష్టాన్ని కానీ వచ్చే లాభాన్ని కానీ ఎలా ఎదుర్కోవచ్చు. లాభాన్ని ఎదుర్కోవటం ఏంటండి అంటారేమో, లాభం ఒక్కసారి వచ్చినా కానీ మనం తట్టుకోలేము. గుర్తుపెట్టుకోండి, లాభం అనేది క్రమేపీ వస్తూ మనల్ని ఉద్ధరించాలి, కానీ ఒకేసారి వచ్చి పడదనుకోండి ఏం చెయ్యాలో కూడా తెలియదు. చాలా మానసికమైన భయం ఏర్పడుతుంది. కాబట్టి లాభాన్ని తట్టుకోవడం కూడా కష్టమే. ఇక కష్టాన్ని తట్టుకోవడం ఎట్లాగ అందరికీ తెలిసిందే ఎంత కష్టం అనేది. వారి వారి పరిస్థితిని బట్టి, వారి వారి గ్రహచారాన్ని బట్టి వచ్చేటువంటి కష్టాలు ఉంటాయి. దాన్ని మనం తప్పించుకుంటూ భగవంతుడి మీద భారం వేస్తూ భగవంతుడికి చెయ్యవలసినటువంటి కైంకర్యాలు మనం చేస్తూ ఆ కష్టాన్ని తప్పించుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవటం వల్ల మన జీవితము, మనమే కాదు మన మీద ఆధారపడ్డ మన భార్య పిల్లలు వీళ్ళందరూ కూడాను సుఖంగా ఉండొచ్చు. కాబట్టి అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉందాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అన్ని రంగాలుగా కష్టాలే మొదలవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, అనుకున్న పనులు ప్రతిదీ కూడా మధ్యలో ఆగిపోతుంది. ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోతుంది.
అంతేకాకుండా ప్రతి వారితో విరోధాలు పెట్టుకునే సూచనలు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. విరోధాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి వారిని అమర్యాదగా మాట్లాడే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి అమర్యాదగా మాట్లాడటం అనేది తగ్గించుకోండి. అంతేకాకుండా ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి ఉన్నది అని అనుకుంటారు, కానీ అంత జ్ఞాపక శక్తి ఉండదు. విద్యార్థులు కష్టపడి చదవాలి, చాలా జాగరూకతతో వహించాలి. అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగస్తులు, ఈ రాశి వారిలో ఉద్యోగం చేయాలంటే బదిలీలు అయ్యేది కనపడుతూ ఉంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క తొందరపాటుతనం ఏదైతే ఉందో అది కీర్తి ప్రతిష్టను తగ్గించేది ఉంది. బంధుమిత్రులతో ఈ రాశి వారికి విరోధాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. మనకి వ్యవసాయం కూడాను అనవసరపు గొడవలకు వెళ్ళి, నీళ్ళ దగ్గర అక్కడిక్కడ అనవసరపు గొడవలకు వెళ్ళి ఇబ్బంది పడే సూచనలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఇక ఈ రాశి వారిని ఓవరాల్గా చెప్పాలి అంటే, ఈ రాశి వారికి పరిస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి నేత్ర సంబంధం, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శుక్లం రావచ్చు, లేదు కంటి ఆపరేషన్స్ అయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి. శిరోభారం అంటే తలకాయ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరికి. తలకాయ నొప్పి అనేది సాధారణంగా వచ్చిందా, ఎప్పుడూ ఉండేదే కదా అన్నట్లుగా ఎప్పుడూ తలకాయ నొప్పితో బాధపడుతుంటారు. శిరోభారము, ఏదో నెత్తినేదో ఇంత పెద్ద రాయి పెడితే ఎంత ఇబ్బందిగా నొప్పి వస్తుందో ఆ విధముగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనోవేదనకు గురవుతూ ఉంటారు ఈ రాశి వారు. కాబట్టి జాగ్రత్త. ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. వీరికి చంద్రుడికి సంబంధించినటువంటిది ఏ స్తోత్రము చేసినా, ఏ అభిషేకాలు చేసినా చాలా బాగుంటుంది. మనస్సు నిశ్చలంగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా వీరు సూర్యుడికి సంబంధించి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారు కాస్త సుఖపడుతూ ఉంటారు. ఆ విధంగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ప్రతి పని కూడాను కష్టతరముగా కష్టపడుతూ చేస్తూ ఉండే పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతూ ఉంది. మీ తొందరపాటే మిమ్మల్ని కుంగదీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవ్వరి మాట వినము మేము అన్నంత ఇదిగా మీరు దురుసుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ యొక్క దురుసుతనమే మిమ్మల్ని నానా రకాల కష్టాలు ఈ నెలలో పెడుతుంది. ఎప్పుడూ లేని కష్టాలని ఈ రాశి వారు ఈ నెలలో చవిచూస్తారు. జాగ్రత్త. ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారు నేను చెప్పినట్లుగా ఆ గ్రహాలకు సంబంధించి చేసుకుంటే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది, భక్తి శ్రద్ధలతో చేస్తేనే. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రు జయము బాగా పనికొస్తుంది. ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు. సరే, అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి. ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసం చేస్తాము. ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి. అంతేకాని పంచదార వేయద్దు. బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు. సూర్య భగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి. పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా 4 వారాలు 5 వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే 12 రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహువే కేతవే నమః. ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యండి. నవగ్రహాలకి చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక 3 చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు. అలా కాకుండా 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి.
ఒక్కొక్క గ్రహానికి 3 సార్ల చొప్పున 9 గ్రహాలు ఉన్నాయి. 9 ఇంటూ 3 లెక్క వేసుకోండి, 27 వస్తుంది. 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. అప్పుడే మీరు, ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, 3, 5 ఇలా ప్రదక్షిణాలు చేస్తాం. 3 కానీ, 5 కానీ, 11 కానీ, 21 కానీ, 41 కానీ, 108 కానీ, ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ 3 ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారు, లేదు 9 ప్రదక్షిణాలు చేసి కూర్చుంటారు. అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం. కనీసంగా 3 చేయండి, ఒక్కొక్క గ్రహానికి 3 వచ్చేటట్లుగా చేయండి. అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ, మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత, శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా, ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు. స్వస్తి.